హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీ టెక్నిక్స్. ఈరోజు నేను మీకు పేపాల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ టెక్నిక్స్. ఈ పేపాల్ మెయిన్గా మనం ఇంటర్నేషనల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ పర్పస్కి యూజ్ చేస్తాము. వరల్డ్లో ఎక్కడి నుంచైనా ఎవరికైనా పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు త్రూ పేపాల్ వితౌట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఈ పేపాల్ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేసరికి www.paypal.com. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, పేపాల్ అకౌంట్ మేము ఎందుకు క్రియేట్ చేసుకోవాలని. ఫారిన్ కంట్రీస్లో మోస్ట్లీ పేపాల్ అకౌంట్ని మాత్రమే యూజ్ చేస్తారు ట్రాన్సాక్షన్ పర్పస్ కోసం. ఓకే, ఇప్పుడు మనం పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని ఒక పేజ్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. దీంట్లో మీరు సైన్అప్ అనే దాని మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వెంటనే ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. దాంట్లో మీకు ఇండివిజువల్ అకౌంట్ అండ్ బిజినెస్ అకౌంట్ అని రెండు ఉంటాయి. మీరు బిజినెస్ కోసం అయితే బిజినెస్ అకౌంట్ అని, ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ అకౌంట్ని సెలెక్ట్ చేశాను. మీ అకౌంట్ టైప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ క్లిక్ చేస్తే మిమ్మల్ని ఒక పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. దీంట్లో మీరు మీ ఫోన్ నెంబర్ని ఇవ్వాలి. తర్వాత మీరు మీ జీమెయిల్ ఐడిని అండ్ పాస్వర్డ్ని రెండు సెట్ చేయాలి. నేను నా జీమెయిల్ ఐడిని ఇస్తున్నాను. అలాగే మీరు కూడా మీ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసరికి ఒకటి క్యాప్సల్ లెటర్ అండ్ ఒకటి న్యూమరికల్ నెంబర్ ఉండటం వల్ల మీ పాస్వర్డ్ని ఎవరు హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. సో పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అండ్ గుర్తుపెట్టుకునే విధంగా ఇవ్వండి. ఈ జీమెయిల్ ఐడిని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు లాగిన్ అవ్వాలంటే ఈ జీమెయిల్ ఐడిని యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు మీ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ పేజ్లో మీరు మీ పేరుని, మీ అడ్రస్ డీటెయిల్స్ని, మీ స్టేట్ని, మీ కంట్రీని అండ్ మీ పిన్ కోడ్ను కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నేను కూడా ఇక్కడ నా నేమ్ని, నా అడ్రస్ డీటెయిల్స్ని, అలాగే నా స్టేట్ అండ్ కంట్రీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఇక్కడ మీ స్టేట్ అండ్ కంట్రీ డీటెయిల్స్ని ఫిల్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డీటెయిల్స్ కింద చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఆ చెక్ బాక్సెస్ మూడింటిని మీరు చెక్ చేసి తర్వాత ఫర్దర్ బటన్ని క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఒక క్యాప్చా ఛాలెంజ్ వస్తుంది. దాంట్లో ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసినట్లయితే నాకు బోట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేయమని చెప్పింది. నేను ఇప్పుడు ఆ బోట్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత మీరు మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో లింక్ యువర్ కార్డ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని పేపాల్ యొక్క హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ లింక్ అయిపోయి ఉన్నాయి. అలాగే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ని లింక్ చేసుకోవాలనుకుంటే లింక్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అనే దాని మీదే క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్. నేను బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేశాను. దీంట్లో కూడా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మనకు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మీరు మీ ఐఎఫ్సి కోడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే అది మీ పేపాల్ అకౌంట్కి లింక్ అయిపోతుంది. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పనిసరిగా ఇవ్వాలి అని లేదు, అది మీ ఇష్టం. ఇది మీకు ఎందుకంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్లోకి పేపాల్లో ఉన్న మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం బిజినెస్ టైప్ అకౌంట్లోకి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు మన అకౌంట్ని. ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే అది మిమ్మల్ని ఇంకో పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది.
ఇక్కడ మీరు మీ బిజినెస్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను నా బిజినెస్ యొక్క టైప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ బిజినెస్ టైప్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత వచ్చే పేజెస్లో మీరు మీ పేపాల్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది మీకు మీ బిజినెస్ అకౌంట్ ఓపెన్ అవ్వడానికి ఈ పేపాల్ అకౌంట్ డీటెయిల్స్ ఉపయోగపడతాయి మీకు. నేను ఇక్కడ నా పేపాల్ యొక్క జీమెయిల్ ఐడి అండ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు కూడా మీ పేపాల్ యొక్క జీమెయిల్ ఐడి అండ్ పేపాల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు మీ పేపాల్ యొక్క జీమెయిల్ ఐడి అండ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అది మిమ్మల్ని పేపాల్ యొక్క హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ బిజినెస్ అకౌంట్ తెరవడానికి కొంత సమయం పడుతుంది. మీకు సంబంధించిన బిజినెస్ అకౌంట్ డీటెయిల్స్ అని మీ జీమెయిల్ ఐడికి అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీరు మీ పేపాల్ అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకోవాలనుకుంటే మీరు హోమ్ పేజ్లో ఉన్న యాక్టివిటీస్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని మీ పేపాల్ అకౌంట్ యొక్క ట్రాన్సాక్షన్ లాగ్స్లోకి తీసుకెళ్తుంది. తర్వాత మీరు సెండ్ అండ్ రిక్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అది మిమ్మల్ని సెండ్ అనే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేపాల్ జీమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. నేను నా జీమెయిల్ ఐడి ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ పేపాల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఆ జీమెయిల్ ఐడి ఇస్తున్నాను. అలాగే మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేపాల్ యొక్క అకౌంట్ జీమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సిన అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఒక 20 రూపీస్ ఇస్తాను, అది ఇండియన్ కరెన్సీలో. తర్వాత మీరు సెండ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ అమౌంట్ వాళ్ళకి సెండ్ అయిపోతుంది. అలాగే మీరు ఎవరినైనా మనీ రిక్వెస్ట్ చేయాలనుకుంటే రిక్వెస్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఎవరినైతే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క పేపాల్ జీమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇండియా అండ్ యుఎస్ కరెన్సీలు ఉన్నాయి. నేను ఇప్పుడు యుఎస్ కరెన్సీని ప్రైమరీ అకౌంట్గా చేయబోతున్నాను. మీరు ఇప్పుడు ఈజ్ ప్రైమరీ అనే దాని మీద క్లిక్ చేయడం వల్ల యుఎస్ కరెన్సీలోకి మారిపోయారు. మీకు వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్నీ యుఎస్ కరెన్సీలోకి వస్తాయి. ఇప్పుడు మీరు కావాలంటే వేరే కరెన్సీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యుఎస్ డాలర్స్ యొక్క కరెన్సీ రేట్ వేరే కంట్రీల్లో ఎంతెంత రేటు పలుకుతుందా అని మీరు ఇక్కడ ఈ పేజీలో చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే $1 యొక్క విలువ 0.81. మీరు కంట్రీని కూడా చేంజ్ చేయొచ్చు. మీరు కావాలంటే ఏ కంట్రీనైనా చేంజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు న్యూజిలాండ్ అనే కంట్రీని చేంజ్ అవుతున్నాను. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు $1 యొక్క రేటు 1.14 న్యూజిలాండ్ డాలర్స్ అనమాట. న్యూజిలాండే కాకుండా ఏ కంట్రీ కరెన్సీనైనా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ రోజుకి మీ డాలర్కి ఎంత రేట్ ఉందా అని మీరు ఈ క్యాలిక్యులేటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీ టెక్నిక్స్. థ్యాంక్ యూ.